కడప జిల్లా బద్వేల్ మండలం అబ్బు సాహెబ్పేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాలపై శ్రీ బీజీ వేమల వీరారెడ్డి వ్యవసాయ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. దేశీ వరి రకాలు ప్రాధాన్యత, బీజామృతములతో విత్తన శుద్ధి చేయడం ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఏ నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్ ప్రకృతి వ్యవసాయం ప్రవీణ్ కుమార్, కె చంద్రమోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నిజవేమల వీరారెడ్డి, వ్యవసాయ కళాశాల విద్యార్థులు తదుపరులు పాల్గొన్నారు. అయినా కానీ డిమాండ్ కూడా మేనేజ్మెంట్ కూడా ఫస్ట్ టైం వచ్చాయి, మేము ఉన్నప్పుడు లేవు. ప్రైవేట్ కాలేజ్ కాలేజ్తో పాటు ముందుగా మరి సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి వారికి చూపించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనే దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ కావాలంటున్నారు. ఒకప్పుడు క్వాంటిటీ కావాలి, ఈరోజు క్వాలిటీ కావాలంటున్నారు. క్వాంటిటీ నుంచి క్వాలిటీలోకి వచ్చాం కాబట్టి క్వాలిటీ రావాలంటే మళ్ళీ పాత పద్ధతులు కొన్ని చేయించాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు వ్యవసాయ శాఖ వారే మేమే ఎరువులు ఎక్కువ వాడమన్నాం, మళ్ళీ ఈరోజు క్వాలిటీ కావాలంటున్నారు ప్రజలు. కాబట్టి మళ్ళీ ఎరువులు తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మొదలైంది. రాబోయే కాలంలో మరింతగా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తద్వారా రైతులకి మంచి ఆదాయము, అలాగే రైతులకి మంచి ఆదాయం రావాలి, ప్రజలకి అలాగే కస్టమర్లకి ఎవరికైతే ఉందో మంచి ఆరోగ్యం కావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరి ఇవన్నీ కూడా బాగా పెంచి పోషించి రాబోయే కాలంలో ప్రజల మధ్యకి ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి డెమాన్స్ట్రేషన్లు అనేది చేసి చూపిస్తాం. రాబోయే కాలంలో మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కానీ మరింత మంది రైతుల చేత ఇట్లాంటి కార్యక్రమాలు చేపించి వారికి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవి చేపించి రాబోయే కాలంలో మంచి రేట్లు కూడా రైతులకు రావాలి. అప్పుడే రైతు అన్నవారు నిలదొక్కుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అలాగే దాంతో పాటుగా ఈ జిల్లాలో రాబోయే కాలంలో మరి ఏదైతే మినువులు మన చిరుధాన్యాలు మరి కొర్రలు కానీ సామలు కానీ ఇలాంటి వాటిని కూడా ఈ సంవత్సరం పెంచుదామని మరి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకున్నాం. అలాగే ప్రభుత్వం కూడా బైబ్యాక్ ద్వారా కూడా కొర్రలు కానీ లేకపోతే రాగులు కానీ ఏదైతే మైరన్ మిల్లెట్స్ ఉన్నాయో వాటిని కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి తీసుకోవడానికి సిద్ధపడతా ఉంది. ఎందుకంటే దానికి కూడా మనం భయపడక్కర్లేదు. ఒకప్పుడు మైనర్ మిల్లెట్స్కి మీకు ఎంఎస్పి లేదు, ధాన్యానికి ఉంది ఎంఎస్పి, లేకపోతే కందులకు ఉంది ఎంఎస్పి, మినుములకు ఉంది ఎంఎస్పి, ఇట్లాంటి మైనర్ మిల్లెట్స్ ఉండేది కాదు. ముందుగా అందరికీ నమస్కారం. వ్యవసాయ శాఖ తరఫున నేను జిల్లా వ్యవసాయ అధికారి, నా పేరు ఐతా నాగేశ్వరరావు, కడప జిల్లాకి వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే మరి ఈరోజు బద్వేల్ మండలం మరి ఈరోజు ఒక ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అనే దాని మీద మా దగ్గర మరి వ్యవసాయ శాఖలో భాగంగా న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా ఈ యొక్క రైతు గోగుల రాధాకృష్ణయ్య గారి పొలంలో ఈరోజు మరి ప్యాడీ ఫీల్డ్లో వరి పొలంలో మరి డ్రమ్ సీడర్ ద్వారా 7 రకాల దేశవాళీ వరి విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి చల్లటానికి ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఈ యొక్క మరి దేశవాళీ రకాలు వాడాలంటే మరి ఈ రక్తశాలి అనేది మరి ఎవరైతే గర్భిణీలు స్త్రీలు కూడా తిన్నట్లయితే వారికి ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ లేకపోతే డిఫరెంట్ అమైనో యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అట్లాంటివి మరి ఇంకా కౌలాకర్ కానీ ఇలాంటివి కూడా లేడీస్ మాపులేస్ కానీ మాపులేస్ సాంబా కానీ లేకపోతే కాలాపట్టి ఇలాంటి రకాలన్నీ కూడా రాబోయే కాలంలో విరివిగా మరి ప్రజలందరూ తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే దానివల్ల మరి షుగర్ కంటెంట్ అవనివ్వండి, లేకపోతే లేడీస్ యొక్క ఆరోగ్యం కానీ క్యాన్సర్లు కానీ ఇలాంటివి కంట్రోల్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్లు అతి ఎక్కువగా ఉన్న మరి రకాలు ఈ ధాన్యం జాతులన్నీ కూడా, ఇవన్నీ కూడా దేశవాళీ జాతులు. ఇవన్నీ కూడా ఈరోజు డ్రమ్ సీడర్ ద్వారా వేసినట్లయితే డ్రమ్ సీడర్ ద్వారా 8 లైన్స్ ఉంటాయి, 8 కేజీలే ఉపయోగపడతాయి. సాధారణంగా మీరు ఒక వరి పొలంలో ఎకరానికి నారుమడి తయారు చేయాలంటే
నారుమడి తయారు చేసుకోవడానికి ఒక 5 సెంట్లు తీసుకోవాలి. దాంట్లో 25 నుంచి 30 కేజీలు విత్తనం పడుతుంది. అది మెయిన్ ఫీల్డ్ లో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మనం మళ్ళీ ఈ నర్సరీలో తీసుకుని దాన్ని మళ్ళీ నారు తీసి కొంచెం కట్టలు కట్టి మళ్ళీ పొలంలో వేసి అప్పుడు ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలి. అప్పుడు నార్మల్ పద్ధతిలో మరి చేయవచ్చు. కానీ మరి ఈ రోజు డ్రమ్ సీడర్ ద్వారా మీరు నాటుకున్నట్లయితే 8 రోజు కరెక్ట్ గా లైన్ సోయింగ్ లాగా చెప్పడుతుంది. మనం మామూలు ట్రాన్స్ప్లాంటింగ్ లో అయితే లైన్ సోయింగ్ వచ్చే అవకాశాలు తక్కువ. కానీ ఇది ఖచ్చితంగా 8 రోజు పడుతుంది, లైన్ సోయింగ్ లో పడుతుంది. కాబట్టి గాలి వెలుతురు బాగా తగలడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కుదుళ్ళు అంటాము, లేకపోతే దుబ్బు అంటాము. అంటే ఈస్ట్ గోదావరిలో దుబ్బు అంటాం, అందుకోసం దుబ్బులు ఎక్కువ చేస్తుంది. దుబ్బులు ఎక్కువ చేయడం అంటే మరి మా ఇంగ్లీష్ లో చెప్పాలంటే పానికల్, పిలకల సంఖ్య. పానికల్ ఏదైతే ఎక్కువ పుడతాయి, పానికల్ ఎక్కువ పుట్టినట్టయితేనే దిగుబడి ఎక్కువ పెరుగుతుంది. అదే మీరు కన్వెన్షనల్ మెథడ్ లో ఎవరైతే లేడీస్ 5-6 మొక్కలు గుచ్చితే దాంట్లో 8 నుంచి 10 కంకులు మాత్రమే తయారవుతాయి. పానికల్స్ అంటాం. 8 నుంచి 10 కంకులు వస్తాయి, వేరే కంకులు. అదే మీరు ఈ డ్రమ్ సీడర్ ద్వారా వేసినట్లయితే తక్కువలో తక్కువ 25 పిలకలు, 25 నుంచి 30-40 పిలకలు కూడా చేసిన సందర్భాలు ఉంటాయి. అందులో ఖచ్చితంగా 15 నుంచి 18 లేకపోతే 20 దాకా మరి అవన్నీ కంకుల కింద తయారయ్యి పానికల కింద తయారయ్యి గింజలు వస్తాయి. కాబట్టి ఈ డ్రమ్ సీడర్ ఉపయోగం అంత మంచిగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది ఈ రోజు ఈ యొక్క అభ్యుదయ రైతు పొలంలో మేము ఇప్పుడు అందరూ AGBSC కాలేజ్ ఇక్కడే బద్వేల్ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళకి కూడా ప్రాక్టికల్ గా సీడ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అనేది చేసి చూపించడం జరిగింది. సీడ్ ట్రీట్మెంట్ బోత్ ఏమంటారు న్యాచురల్ పద్ధతిలో ఎలా చేయాలి, అలాగే కెమికల్ పద్ధతి ఎలా చేయాలని కూడా చెప్పడం జరిగింది. సీడ్ ట్రీట్మెంట్ చేసుకుని తద్వారా ఎలా డ్రమ్ సీడర్ తో ఇప్పుడు మరి సోయింగ్ అనేది జరుగుతుందా అనేది మరి కాలేజీ పిల్లలకి కూడా చెప్పడం జరుగుతుంది. వారి ప్రొఫెసర్లు, అలాగే వారి కళాశాల సిబ్బంది, అలాగే స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రైతు పొలంలో వారికి కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించి, అంటే AGBS అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పుస్తకాల్లో చదవటం కాదు, ప్రాక్టికల్ గా చేసి చూపించేదే AGBSC. అలాంటిది ఈ రోజు మరి బద్వేల్ కాలేజీ వారు స్వయంగా పొలాలకు వచ్చి వారి పిల్లలకు కూడా ఎలా రైతులు వ్యవసాయం చేస్తారని ప్రాక్టికల్ గా కూడా ఈ రోజు చేసి చూపిస్తూ ఉన్నారు. వారి ప్రొఫెసర్లు కూడా వచ్చి నేర్చుకోవడానికి ఏవైనా టెక్నిక్స్ ఇక్కడ ఫీల్డ్ లో చెప్పడానికి బాగుంటది. కాబట్టి ప్రాక్టికల్ ఓరియంటెడ్ కూడా కాలేజ్ వారు కూడా చెప్పడం జరుగుతుంది. అలా దిగాలంటే నేను అదే కార్లో తీసుకుని వచ్చాను. సార్ ఇది చూడండి. లాగండి అంతే. అంటే తెలుసుకుంటున్నా అంతే చాలు. చూసారా 8 రోజు ఎలా పడుతున్నాయో చూడండి ఒకసారి, చూడండి అందరూ కూడా. 8 రోజు దీంట్లోంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 రోజులో పడుతున్నాయి. డ్రమ్ సీడర్ ద్వారా ఒకటానికి 60% కూలీలకు ఆదా అవుతుంది. అవును, 60%. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇక్కడ బద్వేల్లో తక్కువ గానీ ఈస్ట్ గోదావరి జిల్లాలో తండ్రి కొడుకు కలిపి 50 ఎకరాలు డ్రమ్ సీడర్ ద్వారా చేస్తారు. ఎలా అంటే సింపుల్ గా దీంట్లో వేసుకుంటూ ట్రాన్స్ప్లాంటింగ్ అయిన తర్వాత ఇలా నాటెత్తే సరిపోద్ది. 50 ఎకరాలు తర్వాత ఒకసారి ఏమంటారు వీడ్ సైడ్ స్ప్రే చేస్తాడు, అది అయిపోయింది. అంటే నేను అనేది ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ గురించి చెప్తున్నాను, కానీ నా మామూలుగా ఫార్మింగ్ చేసినప్పుడు
తర్వాత ఒకసారి వీడి సైడ్ అప్లై చేస్తాడు. తర్వాత గ్రో అవుతుంది, మళ్ళీ ఫెర్టిలైజర్ అప్లై చేసుకుంటాడు. లాస్ట్లో ట్రాన్స్ప్లాంట్ ఇది హార్వెస్టింగ్ చేస్తాడు, మిషన్కి ఇచ్చేస్తాడు, హార్వెస్టింగ్ చేసేస్తాడు. ఇద్దరు వ్యవసాయం చేసేస్తాడు 50 ఎకరాలు. రాబోయే కాలంలో మనం కూడా మెకనైజేషన్ వైపు మళ్ళీ తప్ప ప్రజలను వాడి ఇంకా మళ్ళీ ఎకరానికి 12 మందిని ఓడ్చడం అనేది బాగోదు. ఓకేనా? తక్కువ పెట్టుబడితో ఓకే, రైతుకు ఇబ్బంది లేకుండా ఈ పద్ధతిని కనిపెట్టినాం. ఫోటోలు తీసారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఉండాలి మీరు కానీ చాలే ఇంకా ఒక్క నిమిషం అది వాళ్ళకి ఒకసారి పట్టుకుని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, చాలులే. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలు చాలు చాలమ్మా, చాలు 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 చాలు. సార్ మీ కొట్టేసాను. సైడ్ ఇస్తారా?